మీరు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మిస్సింగ్ సమయంలో చెప్పారు. రోషయ్య గారు సీఎం గారు అయ్యే సమయంలో చెప్పారు. అంటే ఎంతటి వివాదాస్పద అంశమైన, ఎంతటి సమస్యాత్మక అంశమైనా కూడా చాలా కూల్‌గా చాలా పొలైట్‌గా మీరు ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ పోతుంటారు సార్. ఎలా అవుతుంది సార్ అది? అంటే నా అదృష్టం ఏమంటే నేను ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే నా బ్రెయిన్ పనిచేస్తుంది. ప్రాబ్లమ్స్ లేకుండా, ఫైట్ లేకుండా ఉంటే బ్రెయిన్ పనిచేయదు. కూల్గా ఉంటాను. వాళ్ళు ఏమైనా అనేది కూడా నా చెవులు ఎక్కదు. సో ఐ అక్వైంటెడ్ దట్ వే. ప్రాబ్లీ ఆ జీన్స్ అంటే డెవలప్ అయ్యిండొచ్చు, పేరెంట్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు. ఆ విధంగా ఇట్స్ హెల్పింగ్ మీ దట్ వే. అండ్ ఆల్సో మనం చేసే పద్ధతులు సార్ అవతల రెస్పెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్ ఉంది. ఐఎమ్ అగెన్స్ట్ దట్ వన్. 30 ఏళ్ళ కిందటి నుంచి 23-24 ఇయర్స్ నుంచి తాగిన వానికి, స్మోక్ చేయని వానికి మంత్లీ ఒక 35-40 lakhs బిల్లు ఇస్తున్నాను ఇప్పుడు. ఆ ఖర్చులు అంశమే సార్ పెడుతున్నా. నేను అడగబోతున్నా అది ఇక్కడ. కూడా ఇస్తున్నాను. మళ్ళీ విలేజెస్లో ప్రాపగాండా చేశాను, టౌన్లో కూడా చేస్తాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తున్నాను. వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, మేము తాగము, స్మోక్ చేయమని. చేస్తే వానికి దగ్గర దగ్గర ₹1,00,000 బెనిఫిట్ వస్తుంది గంటకు. ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు చేస్తున్నా. ఈ సంవత్సరము అంటే మీ డిక్లరేషన్ దగ్గర ఎంప్లాయ్ కాని వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసిన తర్వాత మేము తాగము, పొగ పెళ్లి తాగము, ముందే మద్యం తాగమని ఇస్తే మీరు వాళ్ళకు కూడా వాళ్ళకి ఇస్తాను. పారితోషికమా? పారితోషికం. సార్ ఇక్కడ సార్ ఎక్కడైనా ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, వాళ్ళ పనితీరును బట్టి, వాళ్ళ సమర్థతను బట్టి, వాళ్ళ సీనియారిటీని బట్టి ఇంక్రిమెంట్లు కావచ్చు సార్, వాళ్ళకు బోనస్సులు ఇవన్నీ కూడా పారితోషికాలు ఇస్తుంటారు సార్ ప్రైవేట్ సంస్థలంతా. ఇక్కడ ఏంటంటే మీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు ఎవరైతే మద్యము, పొగ తాగరో వాళ్ళకి మీరు అదనంగా అలవెన్సులు ఇస్తారు ఎవ్రీ మంత్. అది కూడా వారి చేతికి ఇవ్వరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లులకో, భార్యలకో ఇస్తారట. అసలు మామూలుగా ఎక్కడైనా పరిశ్రమలు ఉంటే పారిశ్రామికవేత్తలంతా కూడా అబ్బో నెలకు వీళ్ళకి ఇవ్వడం వల్ల మనకి ఇంత బర్డన్ వస్తుంది, ఇంత బడ్జెట్ వస్తుంది. పిఆర్సీలో అంటే ఇంకా ప్రభుత్వాలు అడలిపోతుంటాయి. ప్రభుత్వాలపై ఎప్పుడు ఉద్యోగస్తులు ధర్నాలు చేస్తూనే ఉంటారు, ఆందోళన చేస్తూనే ఉంటారు. వాళ్ళు బంధుకు పిలుపునిస్తుంటారు అనమాట. అజిటేషన్స్ జరుగుతుంది. దాని తర్వాతనే పిఆర్సీలు ఇస్తారు. ప్రైవేట్ సెక్టార్స్లో అయితే, కార్పొరేట్ సెక్టార్స్ అయితే ఇంకా ఉద్యమాలు చేసిన తర్వాతనే వాళ్ళకి ఏదైనా బోనస్లు ఏదైనా ఇచ్చేది. కానీ అవన్నీ ఆశించకుండా, వాళ్ళు అడగకుండా, వాళ్ళు తాగకుండా, మద్యము, పొగ తాగకపోతే నేను వాళ్ళకి పారితోషికాలు ఇస్తానని అంత పెద్ద ఎత్తున, అంత ఉదారంగా ఆలోచించే మనసు చాలా తక్కువ ఉంది సార్. అందులో మీరు ఒకరే కనిపిస్తున్నారు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అసలు? ఇది ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు యుద్ధం తర్వాత, వార్ తర్వాత ఆయన సన్యాసి అయ్యాడు. గౌతమ్ బుద్ధుడు వేలాది మంది చనిపోతే. అట్లా నా ఒక ఫ్రెండు, చాలా భూజం ఫ్రెండు తాగి చనిపోయాడు. అదే టైంలో ఇంకో జర్నలిస్ట్, ఆయన కూడా స్మోక్ చేసి, విపరీతంగా స్మోక్ చేసి, పేరు తెలుసుకోవచ్చు. గోపాల్. ఆయన విపరీతంగా తాగి సిగరెట్లు తాగేవాడు, చనిపోయాడు. బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యేవాళ్ళు వీళ్ళు. వాళ్ళని చూసి నేను ఐ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ థింగ్. ఇది ప్రచారం కానీ, ఎందుకంటే వాళ్ళు బతికేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దే డైడ్. సరే సార్, మీకు క్లోజ్గా ఉండొచ్చు, వాళ్ళు చనిపోవచ్చు సార్. కానీ అది చేయాలి అంటే మీకు బర్డన్ కదా సార్. అదే సార్, ఇప్పుడు మీకు గౌతమ్ బుద్ధుని ఇచ్చాను. యుద్ధంలో వేలాది మంది చచ్చిపోయారు. సరే, అప్పుడే కదా ఆయన అతను స్వయంగా వచ్చిన మార్పు సార్. అది ఆయనకు స్వయంగా వచ్చిన మార్పు. అది చూసి ఆ వార్లో చనిపోయిన వాళ్ళు చూసి ఆయనకు మార్పు వచ్చింది. అంతే సార్, తను రియలైజ్ అయ్యాడు. ఇది అంతే. అంటే మీరు రియలైజ్ కావడానికి మీకు జరిగిన నష్టం కాదు సార్, అది మీ ఫ్రెండ్స్కు జరిగిన నష్టము, వాళ్ళ కుటుంబాలకు జరిగిన నష్టము. వాళ్ళ కుటుంబాలకు జరిగిన నష్టాన్ని మీ నష్టంగా భావించడం అనేది ఎలా? అసలు నాకు నష్టమే కదా సార్. అది నా క్లోజ్గా అసోసియేట్ అవ్వాలి. పొద్దునుంచి రాత్రి వరకు నమ్ముకొని, నేను నవ్వినప్పుడు, నేను బాధపడిన వాళ్ళు వీళ్ళు స్నేహితులు అంటారు. అట్లా భాగం పంచుకున్న వాళ్ళు చనిపోతే న్యాచురల్గా ఎందుకు చనిపోయినారు, బికాజ్ ఆఫ్ దిస్ హ్యాబిట్స్ వాళ్ళకి చెప్తూ వచ్చాను, చాలా తూర్లు చెప్తూ వచ్చాను, వినలేదు వాళ్ళు. సో అట్లీస్ట్ నేను ఇటువంటివి ప్రచారం చేస్తే 100కి 1 బాగుపడినట్లే అనే దృష్టితో నేను ముందుకు పోయాను. మరి మీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు మద్యము, పొగ తాగకుండా ఎందుకు ఇస్తున్నారు? అది వాళ్ళ ఇంట్లో తల్లులకో, భార్యలకు ఎందుకు ఇస్తున్నారు సార్, వీళ్ళ చేతికి కాకుండా? అది అంటే వీళ్ళు తెలిస్తే అది ముందు బంద్ చేస్తాను. ఫస్ట్ స్టెప్
అయినాక యాక్షన్ డిస్మిస్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ బంద్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, వీళ్ళు తాగినందుకు సార్ అలవెన్స్ ఇవ్వటం లేదు, అంతే కట్టె తీసుకొని తంతారు, మొగున్నో కొడుకునో కొడతారు, కొడితే వానికి తెలివి వస్తుంది అనే వృత్తిలో తమాషగా అట్లా ఆ విధంగా పెట్టాను. గౌరీ అలవెన్స్ అని మా అమ్మ పేరుతో పెట్టాను, అది గౌరీ అలవెన్స్. ఓకే సార్. మరి మీరు ఎవరైనా మీ కళ్ళు గప్పి చాటుగా మద్యం సేవించిన గౌరీ అలవెన్స్ పెట్టేదానికి ఒకటి గుర్తురా ఉంది. నేను చిన్నప్పుడు నాకు 9 years 10 years, మా మామ తమ్ముడు ఫన్నీగా ఉండేవాడు, తమాషగా అందరినీ గిల్లేవాడు అనమాట. మా అమ్మకు వచ్చి నీ కొడుకు సిగరెట్ తాగాడమ్మా అక్క అని చెప్పాడు. మా అమ్మ చెంపకు వాంచింది, చేయని పనికి నేను చెంప దెబ్బలు తిన్నాను అనేది ఆ అమ్మ పేరుతో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ గౌరీ అలవెన్స్ గౌరీ అలవెన్స్ అని పెట్టడం. మంచి ఆలోచన సార్. కానీ మీ కళ్ళు గప్పి ఎవరైనా మీ ఫ్యాక్టరీలో పొగ తాగినా మద్యం సేవించినా ఎవరైనా ఒక ఫోటో తీసి మీకు పంపిస్తే వాళ్ళకి అలవెన్స్ కట్ చేయడమే కాకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ మీ ఫోటో తీసి మీకు పంపించిన వారికి కూడా 10,000 రూపాయలు ప్రైజ్ ఇస్తారంట కదా సార్. ఇది కూడా ఒక మంచి ఆలోచన. ఈ ఆలోచనలన్నీ ఎలా సార్ ఒక వ్యాపారవేత్త మామూలుగా ఈ విధంగా ఆలోచించాడు సార్? ఇది ఒక మానవత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి ఆలోచన. వ్యాపారవేత్త ఎప్పుడు కూడా కార్మికులు వచ్చారా నా దగ్గర పని చేశారు, నాకు ఎంత వచ్చింది, నేను వాళ్ళకి ఎంత ఇచ్చానని ఆలోచిస్తాడు సార్. నాకు ఎంత వచ్చింది, నాకు రూపాయి వచ్చింది, వాడికి 10 పైసలు ఇస్తాను సరే అనేది. కానీ మీరు ఇలాంటివి మార్పు కోరుకోవడము, మార్చాలని కోరుకోవడం అనేది కొద్దిగా నాది కొద్దిగా అన్ని ఎవ్రీథింగ్ డిసిషన్ విల్ బి ఎమోషనల్ సార్. ఎమోషన్. కంచె ఐలయ్య అని ఒక ఆయన ఉండే, కంచె ఐలయ్య, ఆయన ప్రొఫెసరు, చదివినోడు, తెలంగాణ ప్రొఫెసర్. అందరినీ కలుపుకొని పోవాలి. మేము ప్రతి సంవత్సరం మతాలు కులాలకు అతీతంగా మేము పెళ్ళిళ్ళు చేస్తుంటాం. ఆదోన్లో లక్ష్మమ్మ అవ్వ అని ఉంది, టెంపుల్ కట్టాం. ఆమె మాల మేము ఆమెను దేవతగా పూజిస్తాం. మా ఇంటి దేవతగా ప్రతి శుక్రవారం పోయి టెంకాయ కొట్టేది మా ఫ్యామిలీలో ఆదోన్లో జరుగుతుండేది సత్యం మాల. మేము కులాలకు మతాలకు అతీతంగా పోతుంటే ఆయన బీసీనో క్రిస్టియనో తెలియదు, ఆయన మా కమ్యూనిటీ మీద దారుణంగా చేయటం. కోమట్లు ఆ సామాజిక స్మగ్లర్లు, ఆర్థిక సామాజిక పేర్లు మళ్ళీ రిపీట్ చేశారు. అది చేయటం తప్పు కదా సార్. ఇప్పుడు బ్యాంకులు లేని టైంలో ఊర్లలో పల్లెల్లో కూడా మా వాళ్ళు బ్యాంకులుగా చేశారు. ప్రతి ఊరైనాక ఎప్పుడు కానీ దిబ్బ అనేది ఉంటుంది, ఊర వలకాడు అనేది ఉంటుంది. ఊరైనాక వలకాడు లేకుండా ఊరు ఉండదు. ఎవరో ఒకరు నోటికి ఒకటి చేస్తే నువ్వు సమాజం మీద తప్పు కదా మాట్లాడటం. ఆయన సమాజంలో ఆయన ఉండే దాంట్లో ఉండరా, ప్రతి దగ్గర ఉంటారు. అది తప్పు మాట్లాడాడు అని చెప్పాను. నేను ముందుకు వచ్చి వచ్చాను, మా వాళ్ళని వీధిలో తీసుకుపోయాను. ఎక్కడ పడితే అక్కడ చూడప్ప నేను అంతాను, నువ్వు బయటికి వస్తా అని చెప్పాను. మరి అయినాక ఇట్లా వాళ్ళని చట్టం మార్చి ఉరి తీయాలా, సమాజంలో రెవల్యూషన్ వచ్చి ఎంతోమంది కొట్టుకొని చచ్చేదానికి అవకాశాలు ఉంటాయి సమాజంలో పెట్టని చెప్పటం. ఆయన కొంతమంది మిత్రులతో అమెరికాలో సెనెట్లో టీజీ వెంకటేష్ ఇలా అన్నాడు, నా మీద నన్ను చట్టం మార్చి ఉరి తీయాలని అన్నాడు, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని అమెరికాలో సెనెట్లో నా గురించి మాట్లాడే అవకాశాన్ని ఆయన కల్పించాడు. అంతే, పార్లమెంట్లో నా పేరు అక్కడ అమెరికాలో మాట్లాడిచ్చాడు, సంతోషం అని చెప్పాను. ప్రభుత్వాలు మారిన ప్రతి ఆయన మార్చాడు, ఆయన తప్పని ఒప్పుకున్నాడు. దట్ ఈజ్ వెంకటేష్. విత్డ్రా చేస్తానన్నాడు, తప్పని, దట్ ఈజ్ వెంకటేష్. అంతే. ఒక చిన్న అంశం సార్, ఏ ప్రభుత్వాలు మారిన స్థానిక పరిస్థితులను బట్టి ఎంతోమంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నడపలేక మూసేసి పలాయనం చిత్తగించారు. కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ కాయలా పడ్డాయి, క్లోజ్ అయిపోయాయి. ఎన్నో పరిశ్రమలు రాయలసీమలో మనం చూసాం. కానీ మీ పరిశ్రమ మాత్రం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం లేకపోయినా, మీరు పవర్లో ఉన్నా లేకపోయినా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా మీ పరిశ్రమ అలా కొనసాగుతూ పోతుంది సార్. ఎలా సాధ్యం సార్ అసలుకి? ఒకటి వచ్చి నేను అనవసరంగా ఎవరి మీద పోరాడం, ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్టివ్, ప్రతి పార్టీలో మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. ఏమైనా ఉంటే నేను ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తూ అడ్వైజ్ ఇచ్చేస్తాను. వాళ్ళ డైరెక్ట్ సీఎం లెవెల్ కన్నా అడ్వైజ్ ఇస్తాను, లేకపోతే ఆ సీఎంకి సంబంధించిన ఇది తప్పు మీరు చేసేది, ఇది చేయొద్దండి అని అడ్వైజ్ ఇస్తాను. అలాగా నేను ఒక గౌరవాన్ని పెంచుకున్నాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలిస్టు, ఒక పెద్ద మనిషిగా ఒక గౌరవాన్ని సంపాదించాను.
ఇప్పుడు జగన్ గారు సీఎంగా ఉన్నారు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర కర్నూలుకి వచ్చినప్పుడు యాజ్ ఎంపీ నేను ఒక తూరు రిసీవ్ చేసుకోవాలి, తప్పు అవుతుంది లేకపోతే. రిసీవ్ చేసుకున్నాను. రాయలసీమలో డ్యాములో అంతా నిలబడిపోయింటే పూర్తి చేయండి, ఇనాగ్రేషన్ అన్నాడు. లేదు ఇప్పుడు నాకు తెలుసు వీళ్ళు ఒక సీఎం అనౌన్స్ చేస్తే ఇంకో సీఎం చేయడు అది, ఎందుకంటే ఆ పేరు వాళ్ళకి పోతుందని. ఈ సంస్కృతి ఇప్పుడే వచ్చినది కదా సార్. రాజశేఖర రెడ్డి గారి పీరియడ్, చంద్రబాబు పీరియడ్లో అప్పుడు లేదు కదా సార్. ఏదైనా సరే సార్, బాబు గారు చేసినట్టు రాజశేఖర గారు కొనసాగించారు, రాజశేఖర గారు చేసిన చంద్రబాబు కొనసాగించారు. సో తర్వాత ఈ మార్పు అలా కొన్ని ప్రాజెక్ట్స్ నిలబడిపోయినాయి, అవి చేయండి అని నేను రిక్వెస్ట్ చేయటం. ఆయన ఉండి లేదు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, నేను చేస్తాను, రాయలసీమకు తప్పకుండా ఉంటాము. కానీ ఆయన అది ఆ లిఫ్ట్ ఏదో తీసుకొని పోయి పర్మిషన్ లేవని మనకు డబ్బులు అగ్గిపెట్టడం జరిగింది, చేయలేకపోయాడు. అలా ఆయనతో మంచి ఒకటే తూరు కలిసాను యాజ్ ఎ సీఎంగా. ఇంకో తూరి తుంగభద్ర పుష్కరాలు వస్తే ఆ ఘాట్లు కట్టండి అని లెటర్ పంపడం, పుష్కరాన్ని సక్సెస్ చేయండి. ఎందుకంటే ఆ పుష్కరం అనేది తుంగభద్రకు నేనే మొదలుపెట్టించాను 30 ఏళ్ళ కిందట. దానికి మళ్ళీ ఘాట్లు కట్టించి ఏమైనా చేయండి అంటాం. ఆయన ఇమీడియట్గా నా పేరు మెన్షన్ చేస్తూ జీవో ఇష్యూ చేశాడు, ఘాట్లు కట్టమని. కొన్ని కోట్లు రిలీజ్ చేశాడు తుంగభద్ర పారిదని. కానీ డబ్బులు తినేసారు నాయకులు చాలామంది, పేర్లు అక్కర్లేదు, కట్టకుండా డబ్బులు తినేసి ఉండొచ్చు చాలామంది. సో ఆయన వరకు గౌరవ ఇచ్చినట్లుగా టీజీ వెంకటేష్ పేరుతో జీవో ఇష్యూ చేయాలంటే రిప్రజెంటెడ్ బై టీజీ వెంకటేష్ అని చెప్పి, అలాగా నేను ప్రాబ్లీ బికాజ్ ఆఫ్ మై క్యారెక్టర్, మై బిహేవియర్, ఐ గెట్ ది రెస్పెక్ట్. అంతకన్నా నాకేం లేదు. దట్స్ ద ఓన్లీ మెయిన్ రీజన్ ఐఎమ్ గెటింగ్ ది రెస్పెక్ట్. అంతనే ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా ఎలాంటి అదే అందుకే అంటే వన్ ఆఫ్ ది రీజన్. ఇంకోటి నన్ను తడుకుంటే వాళ్ళకి దే నో వెరీ వెల్, అది యాక్షన్ రియాక్షన్ రెండు ఉంటాయి. ఎందుకు ఆయనతో తలకాయ నొప్పి అన్నారో కొంతమంది దూరం ఉండొచ్చు. మరి ఈ కారణమే సార్, కర్నూలు అంటే వామపక్షాలు అంటే కర్నూలు అనేది సార్. ఇప్పుడు ఒకప్పుడు ఒంటికాలపై లేచేవారు మీ పైన కూడా, అలాంటిది ఇప్పుడు వామపక్షాలు కనిపించకుండా చాలా నెమ్మదించేశారు సార్. అసలు వామపక్షాలు ఉన్నారా లేదా అన్న పరిస్థితికి వచ్చేసారు ఇప్పుడు కర్నూలులో. అసలు వాళ్ళ విషయంలో ఎలా ముందుకు పోయారు సార్ మీరు? అసలు నేను చెప్పాను కదా, నేను వాళ్ళ సై అంటే సవాలు. నేను ట్రేడ్ యూనియన్నే నా పేరుతో మొదలుపెట్టి ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఫైట్ ఇచ్చానంటే అర్థం చేసుకోండి. సో ఇది చైనాలో రష్యాలోనే రెవల్యూషన్ చేంజ్ కాకముందే ఇక్కడ నేను మార్చేసాను వాళ్ళని. అక్కడ చైనాలో మీ కమ్యూనిజం పేరు కమ్యూనిజం, కానీ ఇప్పుడు ఆల్ ఓవర్ ది ఇండస్ట్రీస్ ఆర్ సిట్టింగ్ దేర్. చైనాలో అందరికీ ప్రాజెక్టులు ఉన్నాయి, అంతే ఉన్నాయి. ఆమె రష్యాలో అదే పరిస్థితి వచ్చింది. సో అది అక్కడ చేంజ్ కాకముందే నేను కర్నూలు ఈ ప్రాంతాల రాయలసీమలో చేంజ్ చేశాము. మరి ఇప్పుడు మళ్ళీ పుట్టగొడుగు మళ్ళీ వస్తున్నాయి, మొదలవుతున్నాయి. అట్లా అంటే మీకు మీ కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం ఏపీ మంత్రి టీజీ భరత్ గారికి మధ్య కూడా చాలా తేడాలు ఉంటాయి సార్. అంటే మీ వ్యవహార శైలికి ఆయన వ్యవహార శైలికి, ఆయన తీసుకునే రాజకీయంగా ఆయన వేసే అడుగులు కావచ్చు, మీ అడుగులు అప్పట్లో మేము చూసాము. ఒక వ్యాపారవేత్తగా మీకున్న ఇది నాకు చాలా తేడాలు ఉంటాయి సార్. అది అసలు అంటే డెఫినెట్గా ఉంటుందండి. మా జనరేషన్కు, మా 9 జనరేషన్కు నాకు డిఫరెంట్ ఉంటుంది, నా జనరేషన్కు నా కొడుకు జనరేషన్ డిఫరెంట్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ హీఈస్ టేకింగ్ ఆల్ గుడ్ పాయింట్స్ ఫ్రమ్ మీ, దేర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్ వన్. ఒకటి కమిట్మెంట్స్ హీ విల్ హానర్. ఇంకోటి నేను చెప్పేది ఏమంటే అందరికీ, బిఫోర్ కమిట్మెంట్ థింక్ ఆర్ ట్వైస్ థ్రైస్, అదర్వైజ్ డోంట్ కమిట్మెంట్స్ హానర్ చేయి. ఒకవేళ చేయలేకపోతాం రీజన్ వాళ్ళకి చెప్పాలి మనం. నెంబర్ 2, నో కరప్షన్, వీ హ్యావ్ టు లివ్ 100% హానెస్ట్. లేకపోతే ఈ పొలిటికల్ లైఫే మనకు వద్దు. మనకు భగవంతుడు ఇచ్చాడు, మనం దీంట్లో రావటానికి సేవ చేయాలని. మన డబ్బులు, మన సేవ కొంతమందికి ఇవ్వగలం. ప్రభుత్వం డబ్బులు కోట్లాది మందికి సాయం చేయొచ్చు. అది సాధ్యపడుతుందా సార్? ఒక పొలిటీషియన్ కరప్షన్ చేయకుండా ఇప్పట్లో ప్రస్తుత పరిస్థితుల్లో కరప్షన్ చేయకుండా రాజకీయం చేయడము అనేది నేను చేశాను కదా సార్. అంటే మీ హయాం సార్ ఇప్పుడు సార్ ప్రజెంట్ ఇప్పుడు 100% పాసిబుల్ ఉంది. ఏం తక్కువ భరత్కి ఏం తక్కువ? వాట్ ఈస్ దట్ హీ వాంటెడ్? ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ హ్యాస్ గివన్. మరి హాయిగా చేసుకుంటాడు. ఎందుకు కరప్ట్ ఉండాలి? యాంబిషన్ ఉంటే. ఇప్పుడు మేము ఒక లెవెల్కి రీచ్ అయినాను,
భరత్ని అడిగాను వెదర్ వీ కెన్ గో వెరీ బిగ్ ఇండస్ట్రీస్, నెక్స్ట్ రేంజ్ వచ్చి 10,000-20,000 కోట్లు పోతాము అన్నా. లేదు, ఐఎమ్ ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అన్నాడు. సో వానికి ఆ కంటైన్మెంట్ ఉంది కాబట్టి ఆ గ్రోత్కే వాడు పోలేదు. మాకు అవకాశం ఉంది చేసుకునేదానికి, పొలిటికల్ హెల్ప్ అక్కర్లేదు. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఎవరిని కావాలంటే వాడు ఏది కావాలంటే అది పెట్టుకునేదానికి అవసరం ఉంది. పొలిటికల్ ఓన్లీ డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి అంతే తప్ప మిగతాది పొలిటికల్ సపోర్ట్ అక్కర్లేదు. మీరు మంచి లక్ష్యం సార్, ఎందుకంటే రాజకీయాల్లో కరప్షన్ లేకుండా రాజకీయాలు చేయాలి, మనకొద్దు ఏం తక్కువ భరత్కు అని మీరు అంటున్నారు. కరెక్టే సార్, అన్నీ ఉన్నాయి ఆయనకు. రాజకీయాల్లో కరప్షన్ లేకోకుండానే ముందుకు పోవాలి, లేకపోతే రాజకీయాలే మనకొద్దు అని మీరు చెప్తున్నారు. చాలా మంచి. కానీ ఇంత మీరు గట్టిగా చెప్తున్నా, ఇటీవల అయితే ఒక విమర్శ అయితే పెద్ద ఎత్తున వచ్చింది సార్ ఇక్కడ. అంటే భరత్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నారు, మీ కుమారుడు. ఇక్కడ ఈవీ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ వాహనాల ఇండస్ట్రీ తీసుకొచ్చినప్పుడు 1,200 ఎకరాలు అక్వైర్ చేశారు. అది కూడా మీ కజిన్ టీజీ విశ్వప్రసాద్ గారి కోసం చేశారు, అది కుటుంబ సభ్యుడి కోసం చేశారు అనేది కూడా పెద్ద ఎత్తున ఇదంతా విమర్శలు వ్యాపించాయి, వార్తలు కూడా బయట. వార్తలు ఏం లేదు, వాడు ఒక ఈడియట్ సార్, ఒక స్కౌండర్. వాడు భరత్ దగ్గరికి వచ్చాడు. భరత్ దగ్గరికి వచ్చి వాడు ఏదో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెడతాను, నాకు ల్యాండ్ ఇవ్వమన్నాడు. ల్యాండ్ అట్లా ఇచ్చేదానికి లేదు, దానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా ఉండాలి, మరి అన్నీ ఉండాలి, మళ్ళీ మాట్లాడతాంలే పో అన్నారు. వాడు మా కమ్యూనిటీ వాడు సోషల్ మీడియాలో వేసేస్తే పెద్ద హీరో అవుతారు అనుకో, వాడు వేసాడు. ఈ డేటు వాడు వేసాడు. ఆ 1,200 ఎకరాలది ఏమేని అడిగాను నేను. ఫస్ట్ 200 acres ఇస్తారు వాళ్ళకు, ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలి, ల్యాండ్ రిజిస్టర్ చేయరు, ల్యాండ్ హ్యాస్ టు బి పర్చేజ్డ్, మార్కెట్ వాల్యూ కొనాలి, ఊరికి ఇవ్వరు. ఇప్పుడు రాళ్ళు రప్పలు అక్కడ ఉండేది 3 లక్షల వాల్యూ కాదు, మేము వేసేది ఇంకా చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు కొనాలి. ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ కూడా నేను ఇవ్వలేదు, ఆయనకుండే వేరే వాళ్ళతో అసోసియేషన్తో రికమెండేషన్ అది గవర్నమెంట్లో తీసుకొని వచ్చాడు. మేము అందరికీ రెడ్ కార్పెట్ వేసేస్తాం, మొగోడైనట్టు విశ్వప్రసాద్ ఏమి ఎవడైనా తీసుకొని రావచ్చు, వేయచ్చు. ఇది వాళ్ళు ఎవడన్నా అనుకోని డాడీ మాకు ఇండస్ట్రీ పెట్టేవాడు కావాలా, చేసేవాడు ఉండాలి. ఇండస్ట్రీ పెట్టలేదనుకోండి విశ్వప్రసాద్, ల్యాండే ఉండదు. ఇండస్ట్రీ పెడితే ఆ ల్యాండ్ ఉంటుంది, అది దట్టు ఫస్ట్ 200 acres. దెన్ వన్స్ హీ ఎక్స్పాండ్స్ ఇట్ విల్ బి అవైలబుల్ ల్యాండ్. దట్ ఈస్ ది థింగ్. తెలుసుకోకుండా ఎవడో ఈడియట్స్ మాట్లాడతారు, మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే మనం ప్రోగ్రెస్ చేయలేమని. ఇట్స్ కరెక్ట్ డిసిషన్, క్యారీ ఆన్ అంటే. ఇక్కడ 3 పరిశ్రమలు తీసుకురావడానికి ఎంఓలు ఒకటి ఈవీ, ఇటీవల క్యాన్సర్ ఆసుపత్రి కూడా ఇక్కడ చాలా పెద్ద. అదే క్యాన్సర్ హాస్పిటల్ నేను తెచ్చాను సార్, వాళ్ళు పూర్తి చేసేదానికి భరత్కి అదృష్టం కలిగింది, చేశారు. ఇప్పుడు 3 పరిశ్రమలు తీసుకురావడానికి ఎంఓఏలు కూడా అయిపోయాయి కదా సార్. అంటే ఈ మిగిలిన 4 సంవత్సరాల్లోనే అవి సాకారం అవుతాయంటారా సార్? ఏదో విధంగా ఇప్పుడు ఒక 10 రాళ్ళు వేస్తే కొన్న తగులుతాయి కదా, అట్లా డెవలప్మెంట్ అంతే. 10 రకాలు పోతే కొన్న తగులుతాయి. ఒకే ఇంట్లో ఉన్న, అంటే ఏపీలో కూటమి అధికారంలో ఉన్నప్పటికీ ఒకే ఇంట్లో పార్టీల పరంగా వేరు సార్. ఒకే ఇంట్లో మీరేమో బీజేపీ, మీ కుమారుడేమో టీడీపీలో ఉన్నారు. అంటే మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఒక మైనర్ ఇరిగేషన్ మినిస్టర్గా చేసిన, నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, ప్రాజెక్టుల కోసం ఎంతో కృషి చేశారు మీరు. అంటే మీ సూచనలు, సలహాలు భరత్ గారు తీసుకుంటారు సార్ ఒక తండ్రిగా మీతో ఏమన్నా? ఇప్పుడు మామూలుగా చూడండి, నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటాను, తండ్రి కొడుకు నేర్పించే పని లేదు. తండ్రి బిహేవియరు, తండ్రి మంచి మార్గాలు ఆటోమేటిక్గా కొడుకు వాచ్ చేస్తుంటాడు, ఆటోమేటిక్గా వస్తుంటాయి. కొడుకు మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఇంకోటి ఆటోమేటిక్లీ దే విల్ బి అబ్జర్వ్డ్. మేము మాట్లాడేది సోషల్ మీడియాలో ఉంటాయి, చూసుకుంటుంటారు, మాతో మాట్లాడుకున్నా. సో మన వ్యక్తిత్వము, మన చేసే పనులు అవన్నీ ఆటోమేటిక్గా ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ దెమ్. సో పెద్దగా సూచనలు ఏమి ఉండవు. ఏమన్నా ఉన్నప్పుడు వెరీ రేర్గా అకేషన్స్లో ఉంటాయి, కానీ అదర్వైజ్ ఈజ్ ఆల్రెడీ ఇండస్ట్రియలిస్ట్. ఫారిన్ నుంచి వచ్చేది ఒక ఇండస్ట్రీ ఇచ్చేసాను, డెవలప్ చేసుకోమని చేసుకున్నాడు. ఆ విధంగా స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చేది ఇండిపెండెన్స్ ఇచ్చాము. హీ నోస్ వాట్ ఈజ్ వాట్ అండ్ హీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ బాయ్ అని చెప్పచ్చు.
ఓకే సార్. మీతో పోల్చుకుంటే మీ కుమారుడు చిన్న వయసులోనే మంత్రి అయిపోయారు సార్. అసలు రాష్ట్రానికి మంత్రి అయిపోయారు. ఒక పారిశ్రామికవేత్తగా ఉంటున్నారు. ఒక మంత్రి అది కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిపోయారు. అసలు ఆ పుత్రోత్సాహం ఎలా ఉంది సార్ మీకున్న? మీ కుమారుడి మధ్య పుత్రోత్సాహం ఎలా ఉంది? డెఫినెట్లీ హ్యాపీనెస్ ఉంటుంది కదా సార్. ఇట్స్ ఏ యూనివర్సల్. ఎవరైనా సరే కొడుకు తండ్రి పేరు నిలబెడుతున్నాడు, తండ్రిని మించిపోతున్నాడు అంటే ఇంకా హ్యాపీ అవుతాం మనం. దానికి ఏముంది, తండ్రి పేరు చెడగొడుతున్నారని అనుకోవచ్చా సార్? డెఫినెట్గా ఆ స్టైల్లోనే పోవాలి కదా. మీ సర్వీసెస్ కావచ్చు, మీ రాజకీయ అనుభవము, ఇరిగేషన్ మంత్రిగా మీరు చూపించిన చొరవ అదంతా కూడా చూస్తే ఇంకా మిమ్మల్ని దాటడానికి ఇంకా చాలా సమయం ఉంది భరత్ గారికి అనిపిస్తుంది. చాలా వయసులో ఉంది, చాలా వయసు ఉంది, చాలా సమయం ఉంది. సో స్టెప్ బై స్టెప్ హీఈస్ గోయింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆర్ బెటర్ డైరెక్షన్ ఆల్సో హీ కెన్ గో. నథింగ్. అంటే ఒక తండ్రిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సిటిజన్ అంటే ఒక డెవలప్మెంట్ విషయంలో భరత్ గారు ఆ విధంగా కృషి చేస్తున్నారు, ఆ విజన్ ఆయనకు ఉంది అనుకుంటున్నారు మీరు? డెఫినెట్గా అండి. మీరు యూఆర్ సీయింగ్ ఆల్సో ఈజ్ స్టేట్మెంట్స్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అప్రిషియేటెడ్ ఇన్ ది మీటింగ్. టీజీ భరత్ గారు చాలా బాగా చేస్తున్నారు. అండ్ లోకేష్ గారితో బాగున్నాడు, పవన్ కళ్యాణ్ గారితో బాగున్నారు. ఫస్ట్ థింగ్, మనం చేసే పనుల కన్నా ముందు పక్కనుండే సీనియర్ నాయకులు వాళ్ళకి మన మీద ఇంప్రెషన్ పడాలి. అప్పుడు దేని కెన్ ఏబుల్ టు డెలివర్ ది గూడ్స్. దట్ హీఈస్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డూయింగ్ దట్. పక్కనే ఉన్న అనంతపురం జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. మీకు అనంతపురంతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి మీకు, మీ కుటుంబానికి కావచ్చు. అంటే ఫార్చునేట్లీ ఆల్ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ దట్ రెస్పెక్ట్ వి కమెంట్. ఆ రెస్పెక్ట్ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఫర్ మీ. ఆ రెస్పెక్ట్ అది ఇట్ కంటిన్యూస్ టు భరత్ ఆల్సో. ఒక కుమారుడుగా, అంటే ఒక పరిశ్రమల శాఖ మంత్రిగా, ఒక కుమారుడుగా టీజీ భరత్ గారు ఈ మిగిలిన 4 సంవత్సరాలు ఇది సాధించాలి అన్న కళ మీకేమైనా ఉందా సార్? డిఫరెంట్ అకేషన్స్ డిఫరెంట్ రోల్ హ్యాస్ టు ప్లే. ఇప్పుడు యాజ్ ఏ ఇండస్ట్రియలిస్ట్ మినిస్టర్గా హ్యాస్ టు డెలివర్ ది గూడ్స్. అది దాంట్లో సక్సెస్ఫుల్ కావాలని ఆ సక్సెస్ఫుల్ వెళ్తున్నాడు, ఆ స్టైల్లోనే వెళ్తున్నాడు. అది సక్సెస్ఫుల్ చేసుకొని పేరు నిలబెట్టుకోవాలనే ఆశ ఉంటుంది, ఏ తండ్రికైనా ఉంటుంది. హీ హ్యాస్ టు రీచ్ హిజ్ గోల్. అప్పుడు ఆ అబ్బాయికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పనిచేసేదానికి మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎన్నో ప్రభుత్వాలు చూశారు సార్ మీరు. నేను యాజ్ ఇండస్ట్రియలిస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ నాకు ఇచ్చారు. ఐ బికేమ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఆయన ఇండస్ట్రియలిస్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు ఆ మిగతా ఇండస్ట్రియలిస్ట్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసేది. అండ్ మిగతా ఇండస్ట్రియలిస్ట్ ఆ ఇండస్ట్రీ మినిస్టర్ పోర్ట్ఫోలియో మాకు ఇవ్వాలంటే సీఎం గారికి ఎంతో కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే ఒక పొలిటికల్ నాయకుడు ఇంకో పొలిటికల్ నాయకుడు లైక్ చేయరు, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఇంకో ఇండస్ట్రియలిస్ట్ లైక్ చేయరు. కానీ మమ్మల్ని అందరూ లైక్ చేస్తారని ఆయనకు తెలుసు కాబట్టి హీ హాజ్ గివెన్ దట్ పోర్ట్ఫోలియో. హీ ఈజ్ హ్యావింగ్ దట్ రెస్పెక్ట్ ఆన్ us. మీరు ఎన్నో ప్రభుత్వాలను చూశారు సార్ మీరు మీ రాజకీయ అనుభవంలో. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందంటారు అసలు? ఇప్పుడు అంతా కూడా అంతే కక్ష సాధింపులు అవి ఇవి అని అంటున్నారు. అసలు మీ విజన్లో మీరేమంటారు అసలు? అంటే కక్ష సాధింపులు అనేది ఒక పార్ట్ ఆఫ్ పొలిటికల్ గేమ్. కక్ష సాధింపుల్లోనే చాలా మటుకు సబ్జెక్ట్స్, ఇష్యూస్ సెటిల్ అవుతూ ముందుకు పోతుంటాయి. ఇష్యూసే లేకపోతే సెటిల్మెంట్ ఉండవు. సో ఆ కడుపులో ఇష్యూస్ లేకుండా బయటకు వస్తున్నాయి. జగన్ గారి టైంలో చాలా ఇష్యూస్ వచ్చాయి. సో వీళ్ళు టిట్ ఫార్ టాట్ కింద వీళ్ళు వెళ్తారు, అక్కడ క్లోజ్ అవుతాయి. నెక్స్ట్ సీఎంలు వచ్చేప్పటికి ఈ పార్టీ సీఎం వచ్చినా ఆ పార్టీ సీఎం వచ్చినా క్లోజ్ అవుతాయి. ఇవి మనం చేస్తే మన నోరు కంట్రోల్ లేకున్నా, మన యాక్షన్స్ కంట్రోల్ లేకున్నా రియాక్షన్స్ ఉంటాయనేది అర్థమైనప్పుడు కొద్దిగా సెటరేట్ అవుతాయి థింగ్స్. సో ఇవి కంటిన్యూ అయ్యేదానికి ఉంటుంది, బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవి ఆ మసాలాలు అవంతా నో చాయిస్. ఒకవేళ చేయలేదనుకో పనికిరాని గవర్నమెంట్ అంటారు, తిట్లు తిన్నారు, బూతులు తిన్నారు, వాడిని ఇడిచిపెట్టారు, వీళ్ళేం పరిపాలిస్తారంటారు. అదూరం మైనస్ పాయింట్ పొలిటికల్గా. సో ఆ తిట్టును విడిచిపెట్టారనుకో ఇంకెందుకు చీఫ్ మినిస్టర్ నువ్వు పనికిరాడు అంటారు. సో హీ హ్యాస్ టు డూ ఇట్ వెదర్ హీ లైక్స్ ఆర్ ఇఫ్ హీ లైక్స్, ఇఫ్ హీ ఈజ్ నాట్ లైకింగ్ ఆల్సో హీ హ్యాస్ టు డూ దట్ జాబ్. ఏడాది పాలనకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు సార్ అసలు? అప్పుడు పరిపాలనలో ఇబ్బందులు లేకుండా, ఫైనాన్షియల్ క్రైసిస్ లేకపోకుండా
ఇప్పుడు చేసి కంపేర్ చేసి అంటే 100 మార్కులు వస్తాయి. కానీ వాళ్ళకి సెట్ రేట్ చేసేదానికే 50% మార్కులు వెళ్ళిపోయి ఉంటాయి. పాతవి సెట్ రేట్ చేసేదానికే 50 మార్కులు మైనస్ అయిపోతాయి, ఎందుకంటే ఆ టైం దానికి వెళ్ళిపోతుంది. సో మిగిలిన టైం 50% డెఫినెట్గా మార్కులు 50 అబోనే వచ్చినాయి. 50% సెట్ రేట్ చేసేదానికి మార్కులు ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇట్ విల్ బి 100 మార్క్స్. సరే, ఈ అరెస్టుల పరంపర తీసుకుంటే ఈ రోజు కూడా గతంలో కర్నూలు ఎస్పీగా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి, గత ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఈరోజు సిఐడి అదుపులోకి తీసుకుంది హైదరాబాద్లో. మరి ఆయన కూడా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి. మరి దాన్ని ఎలా చూడొచ్చు, ఎలా అభివర్ణిస్తారు మీరు? ఆంజనేయులు గారు ఇక్కడ ఎస్పీగా ఉన్నారు కర్నూలుకు, నాకు సుపరిచితులు. సార్, ఏమంటే ఒక్కొక్కరికి పవర్ గోస్ టు దేర్ హెడ్. ఆంజనేయులు గారు కూడా పవర్ హ్యాస్ గాన్ టు హిజ్ హెడ్. ఉందంటారా? పోయింది పవర్. హీ వాజ్ ఏ గుడ్ మ్యాన్. అండ్ కర్నూలులో ఉన్నప్పుడు చాలామంది మర్డర్స్ చేయకుండా పాఠాలు చెప్పినవాడు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే అంత లోనికి పోకుండా పాఠాలు చెప్పాడు అంటున్నాను. సో హీ హాజ్ సెటెడ్ ది థింగ్. ఫ్రాక్షన్ లీడర్స్కు ఒక టెర్రరిస్ట్గా కనపడ్డాడు. మిమ్మల్ని బాంబులతో చంపేస్తానని టెర్రరిస్ట్ ఎట్లా భయపడతాడో మంచి టెర్రరిస్ట్గా కనపడ్డాడు. అది ఇట్ హ్యాస్ హెల్ప్డ్ ఫర్ లైక్ అస్ పాలిటీషియన్స్ ఆల్సో దట్ టైం. కానీ రాను రాను పవర్ హ్యాస్ గాన్ టు హిజ్ హెడ్. పవర్ టు వాట్ ఐ రీడ్ ఇన్ ది న్యూస్ పేపర్స్, వాట్ ఐ స్టడీడ్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ డిస్టెన్స్. పవర్ ఎప్పుడు తలకాయలో పోరారు సార్. పవర్ విల్ కంట్రోల్ ది బాడీ, మన యాక్షన్స్. సో అది ఆయనకు ఆ దెబ్బతిన్నాడు దాంతో. అది అయిపోయినాక కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంటు ఎట్లుందంటే, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని అన్నాడు. నేను రెడీ ఫర్ అరెస్ట్ అంటాడు. అది ఆయన ఆ మాట అనరాదు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో ఉండి మీరు ఎంక్వైరీ చేసుకోండి, తప్పు ఉంటే హ్యాంగ్ చేయండి అనొచ్చు, కానీ పనిష్ చేయండి, తప్పు ఉంటే ముందు ఎంక్వైరీ చేసుకోండి, వెరిఫై చేసుకోండి, నన్ను అరెస్ట్ చేయండి దమ్ము ఉంటే అనే స్టైల్లో మాట్లాడితే అవతలోడు అరెస్ట్ చేయకపోతే వాడు పనికిరాని వాడు ఆడసంగి కూడా అవుతాడు. ఇప్పుడు ఆయన ఆడసంగి అనిపించుకోవటం ఇలా గవర్నమెంటు లో బొక్కలు వేసేసి 4 వాయించటం కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. వాయించడము ఏదన్నా అనుకోండి, వాయించటం అంటే అంతే. ఇంకా వాయించేదానికన్నా ఎక్కువ తీసుకొని ఇట్లా తోస్తారనుకోండి, ఒక డీజీ లెవెల్లో ఉండే ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ బట్టి లోని తోస్తారంటే అది ఎట్లుంటుందంటే జైలు గేట్లు ఇట్లా సగం ఉంకొని లోనికి పోవాలి, ఆ గేటు ఇంత పెట్టింటారు. ఇంకా అది అట్లా తల వంచి లోనికి తోస్తారు, ఇంకా అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు కరప్షన్ ఇంకోటో కాదు కానీ ముంబై నటి జత్వాని కేసులో ఆయన అదుపులోకి తీసుకోవడం సిఐడి పోలీసులు ఎలా చూడొచ్చారు? ఒక మహిళ, ఒక నటి విషయంలో ఒక ఐపీఎస్ అధికారిని. అంటే నేను ఇంకా అంత డీప్గా నేను చెప్పడం బాగుండదు, కానీ ఆల్రెడీ ది యాక్షన్స్ ఆర్ దేర్. ఆయన మంచివాడైతే బయటపడతాడు, ప్రూవ్ చేసుకోగలిగితే మంచి పడతాడు, లేదంటే ఇబ్బంది పడతాడు. సింపుల్ లాజిక్. ఇప్పుడు అన్ని కుంభకోణము ఏపీలో ఎక్కువగా అనిపిస్తుంది. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందనేసి ఆ విషయంలో చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ నిన్నటి రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రాజ్ కేసిరెడ్డిని సిట్ అదుపులోకి తీసుకుంది. ఆ సిట్ అధికారి రాజశేఖర్ గారు చాలా దూకుడుగా కూడా వెళ్తున్నారు. ఆయన ఎక్కడో స్విచ్ చేస్తే ఎక్కడో లైట్ వెలుగుతుంది. అసలుకి మొత్తం మీద కుసాలు కదిలిపోతున్నాయి మద్యం కుంభకోణం విషయంలో. రాజ్ కేసిరెడ్డిని నేను అదుపులోకి తీసుకోవడం అసలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటారు? అసలు కరప్షన్ అనేది 90% కరప్ట్ పీపుల్, 95% కరప్ట్ పాలిటీషియన్స్ అయిపోయేటప్పుడు, కరప్ట్ ఉద్యోగస్తులు అయిపోయేటప్పుడు, మెజార్టీ ఉద్యోగస్తులు, మెజార్టీ పాలిటీషియన్స్ కరప్ట్ అయ్యేటప్పుడు ఆ కరప్షన్ గురించి ఎక్కువ నేను మాట్లాడేది బంద్. నేను హానెస్ట్ ఉండొచ్చు, కానీ నేను ఐఎమ్ గివింగ్ ది ప్రయారిటీ. నువ్వు కరప్టో నాన్ కరప్టో, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి డెవలప్మెంట్. డెవలప్మెంట్ చేసేవానికి, మంచి పని చేసేవానికి 100 మార్కులు. కరప్షన్ ఉండి డెవలప్ చేసేవానికి 30 మార్కులు ఇవ్వు. కరప్షన్ లేకుండా హానెస్ట్గా ఉండి నువ్వు పని చేయకపోతే 0 మార్కులు అని అంటాను. 100, 30, 0. కరప్షన్ ఉండి పని చేస్తే
ఫస్ట్ పని చేసేవానికి 100 మార్కులు ఇవ్వు. కరప్షన్ ఉండి హానెస్ట్గా ఉండి కరప్షన్ ఉండి పని చేస్తున్నా అనుకోండి 80 మార్కులు 70 ఇవ్వండి. కరప్షను 15 17 ఇవ్వచ్చు. నువ్వు హానెస్ట్గా ఉండి పని చేయవు అనుకోండి మనకి 0 మార్కులు. మన హానెస్ట్ ఏం నాకే దానికే. వాడు హానెస్ట్గా ఫస్ట్ డెవలప్మెంటు, దెన్ కరప్షన్ లేకపోతే వాడు దేవుడు. ఒకవేళ కరప్షన్ ఉన్నా వానికి 17 15 మార్కులు ఇవ్వచ్చు. కానీ హానెస్ట్గా ఉండి పని చేసేవాడికి 100కి 100 మార్కులు. నువ్వు కరప్షన్గా ఉండి పని చేసేస్తే 70 మార్కులు. ఒట్టి హానెస్ట్గా ఉన్నాను అంటే పని చేయను అంటే వానికి 0 మార్కులు. వాడి అట్లా వాళ్ళు పని చేయని వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్లు పాలిటీషియన్ని ఉరి తీయాలా లేకపోతే షూట్ చేయాలా అన్నాను నేను. రూల్స్ మార్చి నా మీద కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పోయారు వాళ్ళు, నా మీద ఆఫీసర్లు అందరూ పోయారు. కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే ఆయన పని చేయని వాళ్ళని అన్నాడు, మిమ్మల్ని మీరంతా పని చేస్తున్నారు ఎందుకు పోతారా, పని చేయని వాళ్ళని కాల్చేయమన్నాడు, పాలిటీషియన్ని మమ్మల్ని రా అన్నాడు కదా, మేము పని చేయకుండా కాల్చేయమన్నాడు. ఇప్పుడు మిస్టేక్ అనే ఉన్నారు సార్. ఐఎమ్ స్టిక్ ఆన్ దట్. ఇప్పటికి స్టిల్ రూల్ మార్చి ఏం పని అండి సమాజంలో, వీళ్ళు ఎందుకు బతకాల పని చేయనోడు. నీకు దేవుడు చదువు ఇచ్చి తెలివి ఇచ్చి అన్నీ ఇచ్చి నువ్వు జీతాలు తీసుకోనో లేకపోతే పాలిటీషియన్గా నువ్వు ఎలక్ట్ అయ్యో రాజకీయంగా ఎలక్ట్ అయ్యో నువ్వు సేవ చేయకుండా సర్వీస్ చేయకుండా ఒట్టి కరప్షనే ఉంటే లేకపోతే నువ్వు హానెస్ట్గా ఉండో పని చేయకుండా ఉంటే ఎందుకండి దేశానికి డెవలప్మెంట్ ఎట్లయితుంది దేశం? అందరు బతకాలంటే అందరు కష్టపడాలా, పని చేయాలి. సో అట్లా వాళ్ళని నువ్వు ఎందుకు వీళ్ళు సమాజంలో బతుకుండాలా? చట్టం మార్చేయండి, కాల్చిపారేయండి. ఎవడోడు పని చేయడు, బేకార్ నాయలనంతా పని చేయనోడినంత పని ఏదో హెల్త్ బాగాలేకుండా పని చేస్తే పర్వాలేదు. బేకార్ నాయలు కట్టెల మీద కూర్చొని వాడిట్లా వీడిట్లా పచ్చుల్ని కాలుస్తే పెద్ద పనిష్మెంట్, మనిషిని కాలుస్తేనే పెద్ద పనిష్మెంట్ తక్కువ. ఇప్పుడు ఫారెస్ట్లో ఏమన్నా నువ్వు పెద్ద పనిష్మెంట్, మనుషుల్ని చంపితే కన్నా దాన్ని ఎక్కువ పనిష్మెంట్ అది. సో ఈ విధంగా అది చట్టం మార్చేయమన్నాను. అది ప్రైమ్ మినిస్టర్ వరకు పోయింది నా మీద. నేను మినిస్టర్ కదా, నా మీద పోయింది. ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆయన ఏమన్నాడు, పనిచేయాలా అన్నాడు కదా ఐఏఎస్ ఆఫీసర్లు, అంత పనిచేయండి అంతే. ఆయన తప్పించుకున్నాడు. ఆ వాక్యాలకి మీరు కట్టుబడి ఎట్లా ఏముందంతే. ఏమన్నా నేను పని చేయని వాడు, నువ్వు ఫుల్ స్టాప్ కామా పెట్టేసి ఐఏఎస్ ఐపీఎస్ అయినా రాజకీయ ఎవడైనా సరే ఎవడైనా ఎందుకు ఉంటారు వాళ్ళు సమాజంలో? చట్టం మార్చేయండి, కాల్చిపారేసేయండి అంతే. రాజకీయ నాయకుడైనా సరే. ఇది కొంత బ్రేక్ ఇచ్చేసి మనము ఇకపోతే ఇప్పుడు ఏపీలో సర్వీస్ చేయాలి కదా సార్. సర్వీస్ చేయకపోతే ఎట్లా? పని చేయాలా, సర్వీస్. సోమరిపోతుల్ని కరప్షనిస్ట్లని సోమరిపోతులు అనేదే మెయిన్. ప్రజలకు సేవ చేయని వాడు, ప్రజల్లో పని చేయని వాడు, వేస్ట్గా ఉండి కామెంట్లు చేసే వాళ్ళని చట్టం మార్చి కాల్చామన్నా గుర్తు. చట్టం మార్చి కాల్చండి. చట్టం మార్చకపోతే నన్ను ఉరిపోస్తారు సార్. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు మరొకరికి అప్పగించనున్నారు అనేది అంటున్నారు. మార్పులు చేర్పులు ఉన్నాయంటున్నారు. మరి ఆ విషయంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? అంటే మార్పులు అనేది సహజం, కొన్ని సంవత్సరాలు ఉంచుతారు. మార్పులు అనేది సహజం. కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు దానికి సేవ చేసేదానికి. 2 రకాలు ఉంటుంది. ఇప్పుడు ఒకరిని పెడతారు, మరి వారు బాగుందంటే ఎలక్షన్ వరకు కంటిన్యూ చేస్తారు, లేకపోతే మరి మధ్యలో మార్పులు ఉంటాయి. లేకపోయినా మధ్యలో అనేది ఎలక్షన్ ముందు ఒక మార్పు వస్తుంది. 1 to 2 years జనరలీ మార్పులు ఉంటాయి. చిన్న విషయం సార్, ఇక్కడ బీజేపీలో కొత్త సంస్కృతి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించాలంటే ఈరోజు బీజేపీలో అన్నారు సార్. వచ్చిన వారికి అధ్యక్ష పదవులు, కన్నా లక్ష్మీనారాయణ గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు, పురంధేశ్వరి గారికి అక్కడి నుంచి వచ్చిన పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఇచ్చారు సార్. ఇప్పుడు త్వరలో ఇంతకుముందు జగన్ గారికి అసలు అక్రమాస్తుల కేసులో A2 అనే పిలువబడే విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇటీవల ఆయన వైసీపీని వీడి ఇప్పుడు న్యూట్రల్ వ్యవసాయం చేసుకుంటా నేను అని బయటకు వచ్చారు సార్. ఇప్పుడు వ్యవసాయం
రాజీనామా చేసుకోను, నేను మళ్ళా నేను కోరుకుంటే రాజకీయాలకు కూడా వస్తానంటున్నారు. త్వరలో బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. ఇన్ని విమర్శలు ఉన్నాయి. ఆయన A2 అంటున్నారు. మద్యం కుంభకోణంలో కూడా ఆయన పేరు పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఆయన బీజేపీకి దగ్గరగా ఉన్నారు, బీజేపీలో త్వరలో చేరబోతున్నారు. చేరిన తరువాత రెడ్డి సామాజిక వర్గం నుంచి వచ్చిన వారు కాబట్టి ఆయనకేమన్నా రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యత ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఆలోచిస్తుంది సార్. ఇదే జరిగితే మీ కామెంట్ ఏంటి సార్? ప్రాబ్లీ ఆయనకు ఆ అవకాశం ఉండకపోవచ్చు. కండువా కప్పుకునేది అధ్యక్షులు ఇస్తారనేది అది అసాధ్యము. ఇట్ టేక్స్ టైం. మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే బీజేపీ పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ ఎవరున్నా ఒక కార్యదర్శి అనేవాడిని స్టేట్ లెవెల్లో అదే ఆఫీస్లో పెడతారు. 24 hours పనిచేసేది అట్లా. పిల్లో బెడ్డోర్ వేసుకొని అక్కడే పనుకొని పనిచేసేది అట్లా కార్యదర్శిని, వీలైతే బ్యాచులర్ని మోస్ట్లీ వాళ్ళని పెట్టింటారు. వాళ్ళు సేఫ్ గార్డ్ చేస్తుంటారు. రాజకీయంలో అన్నీ చూసుకోవాలి. పేరే రాజకీయం. దాంట్లో ఈ నాయకులు బీజేపీ పార్టీ తప్పు కాదు, ప్రజలది తప్పు. ఎందుకంటే ప్రజలు కరప్ట్ ఫెలోని ఎలక్ట్ చేస్తారు, మర్డర్ చేసేవాడిని ఎలక్ట్ చేస్తారు, వెధవల్ని ఎలక్ట్ చేస్తారు. ప్రజల్లో మార్పు రావాలి. సో అంతవరకు పార్టీ నాయకులు కానీ తప్పదు. పార్టీ నాయకులు తప్పదు, అందరినీ పెడతారు. మంచోళ్ళని పెడతారు, చెడ్డోళ్ళని పెడతారు. కానీ కరెక్షన్కి ఒకరిని ప్రధాన సెక్రటరీ అని అక్కడ ఒకరిని పెడతారు. ప్రతి స్టేట్లో ఏ పార్టీలో అట్లా ఉండదు. ఆ పార్టీలో వాళ్ళు వాచ్ చేస్తూ ఎప్పటికప్పుడు హైకమాండ్ చెప్తూ వాళ్ళు ముందు సరైన పద్ధతుల్లో లేకుండా సరైన పద్ధతిలో పార్టీ ఆదేశాలు అనుగుణంగా పోయేటట్లు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ చూసుకోకపోతే ఓవర్ నైట్ మార్పులు జరుగుతుంటాయి. ఒక బీజేపీలో ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ రాజ్యసభ సభ్యుడిగా చెప్పండి సార్, విజయసాయి రెడ్డి గారి చేరికను మీరు ఆహ్వానిస్తారు సార్? అంటే మీకు ఇంత చెప్పింది అదే తప్పదు అంటారు. అదే ప్రజలకు కావాలా అనుకున్నంత వరకు ఎవడేం చేయలేడు. ప్రజల్లో మార్పు వచ్చింది అనుకోండి, టీజీ వెంకటేష్ పనికిరానోడు గెలిపి రాదు అని అనుకుంటాడు అనుకోండి, అప్పుడు మార్పు వస్తుంది. టీజీ వెంకటేష్ మంచోడు, ప్రజాక్షేత్రంలోకి పోవట్లేదు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, బీజేపీ పార్టీలోకి. అంటే అంతకుముందు ఎలక్ట్ అయిన వాళ్ళు, అంతకుముందు ప్రజాస్వామ్యంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వస్తుంటారు. సో వాళ్ళకి ఇవ్వాలనేది ప్రజల్లో మార్పు వస్తే ఆ మార్పులు అట్లే ముందుకు తీసుకుపోతారు. బీజేపీ పార్టీలో అంటే బీజేపీ పార్టీలో కాదు, ప్రజల్లో మార్పులు రావాలి. ప్రజల్లో మార్పులు వస్తే బీజేపీ పార్టీలో మార్పులు వస్తుంది. అయినా ఒకరిని పక్కన ప్రధాన కార్యదర్శి అని పెట్టి వాచ్ చేస్తూ మిగతా పార్టీలు మాది కాకుండా సరైన మార్గంలో లేకుండా ఉంటేవరా, మా బీజేపీ పార్టీకి అనుగుణంగా వాళ్ళ సిద్ధాంతాలకు అనుగుణంగా పోకుండా పోయేటట్ల ట్రాక్లో పెట్టి నడిపిస్తారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడిన ఏకైక వ్యక్తి టీజీ వెంకటేష్ గారు సార్. ఇప్పుడు మరి ఆ రాయలసీమ హక్కుల వేదిక అనేది ఇంకా సజీవంగా ఉందా సార్? అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అధికారంలో ఉన్నప్పుడు మేము పోరాడలేము. మేము ఓన్లీ అప్పీల్స్ ఇస్తాం, చేయండి అయ్యా పెట్టండి. అధికారంలో లేనప్పుడు పోరాడతాం. ఇప్పుడు ఇక్కడ కొడుకు అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు ఏం పోరాడతాం చెప్పండి. సో అధికారంలో లేనప్పుడు నేను పోరాడాను. ధర్మరాజు గారు సార్, అలా కొడుకు అధికారంలో ఉన్న మీ హక్కుల గురించి, మా హక్కుల గురించి మాట్లాడతాం, పోరాడడం. హక్కులు ఎందుకంటే చేసేవాళ్ళు మేమే. తండ్రో కొడుకో ఎవరైనా ఒకరిగానే భావిస్తారు. తప్పు పనులు చేసినా ఇద్దరిని తిడతారు, మీరు మంచి చేసినా ఇద్దరిని పొగుడతారు. నీ కొడుకే కదా ఎట్లా చేసింది, నువ్వు ఎట్లా ఉన్నావు అని అంటారు. సో ఇట్ గోస్ టు ది క్రెడిట్ అండ్ మైనస్ పాయింట్ బోత్ ఆఫ్ అస్. సో నేను మంత్రిగా ఉన్నప్పుడు పనులు దండిగా చేశాను, రాజ్యసభ మంత్రిగా ఉన్నప్పుడు చేశాను. ఉద్యమం అనేది నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు ఉద్యమాన్ని మొదలుపెట్టాను, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక. సో సమైక్య ఆంధ్రాని తప్పని పరిస్థితుల్లో మంత్రిగా ఉండగానే రిస్క్ తీసుకొని ముందుకు పోయినాను. సో ఈ విధంగా నేను ఛాలెంజెస్ ప్రకారం వెళ్తాను. మరి హక్కులు అనేది నిన్న బీజేపీ మీటింగ్లో ఏమవుతుందంటే అండి, ప్రతి ఒక్కటి మీకు తెలిసిండేదే, 2 పార్టీలు కమాండ్ చేస్తాయి. మీడియా అంతా 2 పార్టీలు కమాండ్ చేస్తాయి. సో ఆ పార్టీకి అనుగుణంగా ఒక మీడియా ఉంటుంది, ఇంకో పార్టీకి అనుకూలంగా ఇంకో మీడియా ఉంటాయి.
ఈ మీడియాలో బీజేపీకి ఎవరూ లేరు. నిన్న మేము ఒక మీటింగ్ పెట్టాం, మొన్న పేపర్లో ఒక లైన్ కనపడదు, పెద్ద మీటింగ్ పెట్టాం. నా కొడుకు పెట్టిన మీటింగ్ మాత్రం హైలైట్ అయింది. మా తండ్రి పెట్టిన మీటింగ్ ఒక లైన్ ఒక అక్షరం కనపడదు. తండ్రి స్టేట్ మినిస్టర్ వచ్చాడు, అదే స్టేట్ మినిస్టర్ గవర్నమెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు, నా కొడుకు పాల్గొన్నాడు, ఆ హైలైట్లు అయినాయి. అదే మినిస్టర్ పార్టీగా మా దగ్గర వచ్చి కూర్చున్నాడు, పెద్ద మీటింగ్ పెట్టాము, చాలా బాగా సబ్జెక్ట్ మాట్లాడాము, బీజేపీది సిద్ధాంతాలు, మళ్ళీ అంబేద్కర్ గురించి మాట్లాడారు. ఒక్క వర్డ్ ఒక లైన్ వెతికినా పేపర్లో కనపడుతుంది. దిస్ ఈజ్ ది లైఫ్. సో మనకు టోటల్ చేంజ్ అయితే సిద్ధాంతాలు, సిస్టమ్స్ కానీ రాదు. ఇప్పుడు అమెరికాలో ఇట్లా మేము ప్రెస్ మీట్ చేసుకుంటే దే పే ది మనీ, మీడియా వాళ్ళు ఇంటర్వ్యూకు ఇన్ని గంటలకు ఇంత ఫండ్ ఇస్తారు నేను మాట్లాడినందుకు. ఒకసారి ఇటీవల పార్లమెంట్లో ఈ వక్ఫ్ చట్టం అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించి అమెండ్మెంట్, దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టారు కదా, దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాటిపైన ఇప్పటికే మీ కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు సార్. అసలు ఈ వక్ఫ్ చట్టాన్ని మీరు ఎలా చూస్తారు, దాన్ని అమెండ్మెంట్ చేయడాన్ని మీరు ఎలా సమర్థిస్తారు సార్? అంటే మన దేశంలో దౌర్భాగ్యం ఏమంటే సార్, రాజకీయ నాయకులు రాజకీయాల్లో మెయిన్లీ దేశం గురించి ఆలోచించారు, కానీ ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించారు. ఓన్లీ ఓటింగ్ ప్యాటర్న్ గురించి ఆలోచిస్తారు. ఇంకా ఒక దౌర్భాగ్యం ఏమంటే, హిందువులు 80% పాపులేషన్ ఉన్నా హిందువుల గురించి ఏమైనా మేము మాట్లాడితే హిందువులకు వెనుకబాటుతనము, హిందువుల్లో కొన్ని కులస్తులు ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు డెవలప్మెంట్కు, బ్రాహ్మణులు కానీ ఓసీలు కానీ తాత ముత్తాతల్లో ఏమైనా తప్పులు చేసింటే ఇప్పుడెందుకు వాళ్ళు అనుభవించాలి, ఆ పనిష్మెంట్ ఇప్పుడెందుకు అనుభవించాలి, వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు కలిగించాలి, ప్రతి పౌరునికి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, ఒక వర్గాన్ని తీసి పక్కకు పారేసి ఇంకో వర్గంనే మేము సమర్థిస్తాము మా ఓట్లకు అంటే అది దురదృష్టకరమైన విషయం సార్. మీరు సినిమా యాక్టర్స్లో ఉన్నారు, వాళ్ళు క్రిస్టియన్లో ఉంటారు, క్రిస్టియన్ మతం గురించి గొప్పగా చెప్పుకోను, హిందువులు ఎవరు బాధపడరు. కానీ క్రిస్టియన్లో ఉండి హిందూ మతాన్ని, హిందూ లీడర్ని కించపరచడం, నీచంగా మాట్లాడటం, ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి తప్పుగా మాట్లాడటం, వాళ్ళకి మంచి ఏది కనపడదు, ఒకటే ఒక అజెండా క్రిటిసైజ్. వాళ్ళు మంచి చేసింది వాళ్ళు తలకాయ తీసినా చెప్పరు అనమాట. అట్లా ఉంటారు వాళ్ళు మనుషులు. సినీ యాక్టర్లు ఉన్నారు, అన్ని ఫీల్డ్లో ఉన్నారు, పార్టీల్లో ఉన్నారు. ఇది దౌర్భాగ్యం అని నేను చెప్తాను. సో మోదీ గారు ప్రపంచంలో ఎక్కడా లేని సిద్ధాంతాలు ఇక్కడ ఎందుకు పెడతారు, ముస్లిం కంట్రీస్లో లేని సిద్ధాంతాలు ఇక్కడ ఎందుకు పెడతారు, ఎందుకు ఇవంతా మీరు ఇక్కడ తెచ్చి రుద్దుతారు, మతం పేరుతో ఇక్కడ ఎందుకు రుద్దుతారు? ఒక పార్టీ ఓట్ల కోసం చేసుకునేది, అవి మేము సరిదిద్దకపోతే ఎట్లా? హిందూ దేవాలయాలను కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మిగతా మతస్థులు కట్టుకుంటే పర్మిషన్లు అక్కర్లేదా? అలాగే హిందూ దేవాలయాలు పునరుద్ధరణ చేయాలంటే, హిందూ దేవాలయాలు మీ దేవాలయం ఇక్కడ ఉంది, పునరుద్ధరణ చేసేదానికి ఏమున్నాయి చట్టంలో చూపండి అని అడుగుతారు. అదే వేరే మతస్థులు మా దేవాలయాలు పౌరులు కొట్టి మీరు కట్టారు అని అంటే వాళ్ళు ఎక్కడ తెచ్చిస్తారండి, ఎవిడెన్స్ ఎక్కడ ఉందండి అని అడుగుతారు. మాకేమో ఎవిడెన్స్ చూపమంటారు, వాళ్ళకేమో ఎవిడెన్స్ అక్కర్లేదు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి మీరు ఏదన్నా టేకప్ చేయండి ఇష్యూస్. అది ఏమైపోయిందంటే మనకు ఒక 500-600 సంవత్సరాలు ఇతర దేశస్తులు మన దేశాన్ని పరిపాలించినందుకు మన రక్తంలో అది వెళ్ళిపోయింది పూర్తిగా. నేషనాలిటీ అనేది తగ్గిపోయింది మన దాంట్లో. అదేదో మన మతంలో మనం ఏదన్నా నెగిటివ్ మాట్లాడితే వాళ్ళు ఏదో కిరీటం పెడతారు, వాళ్ళు మమ్మల్ని ఒక దేశ నాయకుడు, దేశానికి సేవకుడు
రాజకీయవేత్త అని అనుకుంటారని చాలామంది అఘోరగా మాట్లాడటం. అక్కడ తమిళనాడులో చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన వైఫ్ ఏమో దేవాలయాలకు పోతుంది. ఆమె మొక్కుతుంది పొద్దున్న నుంచి రాత్రి, మొగుడు బాగుండాలా, మొగుడు ఏ తప్పు పనులు చేసినా ఆయన్ని క్షమించు, మమ్మల్ని క్షమించు అని ఆమె మొక్కుకొని ఆమె టెంకాయలు కొట్టి ఆమె పూజలు చేస్తుంది. కరుణానిధి గారేమో సత్యసాయిబాబా కానీ సత్కరించు. కానీ వాళ్ళ సిద్ధాంతాలు మాత్రం పార్టీ సిద్ధాంతాలు, ఆయన రూల్ చేసేది చాలా వేరే విధానంలో ఉంటుంది. ఆయన మాటలు కానీ చేతలు కానీ ఇట్లా ఉంటాయి. సో ఈ విధంగా ఆ 15% ఓట్లకు గాను ఎట్లా హిందువులు గొర్రెలు మాకు ఓట్లు వేసేస్తారు, చాలామంది హిందువులు గొర్రెలుగా ఉంటారు, వాళ్ళు మాకు ఓట్లు వేసేస్తారు. ఈ ఎవరు మతం పిచ్చి మతమే దైవంగా నమ్మి దాంట్లో తప్పులు మాట్లాడకుండా మతాన్ని గౌరవిస్తారు, వాళ్ళు మనకు ఓట్లు వేస్తారు ఆ మతాల గురించి మాట్లాడితే అనే విధంగా కొంతమంది నాయకులు పోతున్నారు ఈ దేశంలో. ఇంక ఎవడేం చేస్తారు చెప్పండి. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు, అక్కడ అల్లర్లు చేస్తున్నారు బెంగాల్లో. అదే వేరే దేశాల్లో చేస్తే తలకాయ తీసేస్తారు కదండి. ఇది ఈ కంట్రీ కాబట్టి టాలరేట్ చేస్తూ ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు తలాకు, మొగుడు 3 తూలు తలాక్ అనేస్తే ఆమె జీవితం ఏమైపోతుంది? తలాక్ అని చెప్పేస్తే 3 జీవితాలు ఏమైపోతాయి? అమ్మాయి జీవితం. దాంట్లో వాళ్ళు వైఫ్ ఎవరో చెప్పచ్చు, ఆమె ఎవరో చెప్పచ్చు, కానీ ఆమెకు ఆ రైట్స్ అట్లా ఇచ్చి పెట్టేశారు మోదీ గారు. మొగునికి మాత్రం అతి చేస్తున్నారు మీరు అని చెప్పారు. ఉమెన్కి పర్మిటెడ్, నువ్వు ఎవరైనా నచ్చకపోతే నువ్వు చెప్పుకో, మీ రూల్లో ఉంటే చెప్పుకో అనేది అట్లా ఆయన సిద్ధాంతం. కానీ మొగుడు మాత్రం అతి చేసేదానికి లేదు నువ్వు అనేది ఆయనకు నమ్మింది. ఒక స్టేజ్లో ముందుకు వెళ్ళిపోయాడు. ఇది రిఫార్మ్స్ చేస్తున్నాడు. అది చాలామంది ముస్లింలు బయట చెప్పకుండా నచ్చుతుంది, వాళ్ళకు చెప్పలేరు బయట. మీరు చూడండి, ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సోదరులు ఒకరుగా ఉన్నప్పుడు చాలా బాగుంటారు. ఒక 10 మంది కలిసినప్పుడు డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, ఒకరుగా ఉన్నప్పుడు మంచి బిహేవియర్ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియక కాదు, ఆ 10 మందిలో కూడినప్పుడు 10 రకాలు ఉంటారు. వాళ్ళ భయం, వాళ్ళ ఇది ఏముంటుందో వాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఇక్కడ మేము ప్రశాంతంగా, నేను కర్నూలుకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఒక ముస్లిం హౌస్, ఒక సెట్టి గారి ఇల్లు ఉండేది ఓల్డ్ సిటీలో. వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వాళ్ళు భోంచేస్తున్నాం. కానీ ఇది పూర్తిగా రచ్చకెక్కేసేసి అరబ్ కంట్రీస్లో ఏమవుతుందో, అరబ్ కంట్రీ వాళ్ళు బాధపడరు కానీ ఇక్కడ బాధపడతారు. పోనీ వీళ్ళు పోతే ఒకరికి ఉద్యోగం ఇవ్వరు, ఒకరికి సిటిజన్షిప్ ఇవ్వరు, సిటిజన్షిప్ ఒకరికి ఇవ్వరు. ఈయన ముస్లిము, ఈయనకు ఉద్యోగం ఇస్తాం, ఈయన ముస్లిము, సిటిజన్షిప్ ఇస్తాం, ఒక్కరికి ఇవ్వరు. నాట్ ఈవెన్ 1% ఆ పేరుతో ఇవ్వరు. వక్ఫ్ చట్ట అమెండ్మెంట్ మీ యొక్క కామెంట్. అక్కడ దేవాలయాలు కట్టే పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. అక్కడ నోట్ల మీద మన దేవుళ్ళు ఉంటారు. ఇండోనేషియా, మలేషియా అక్కడంతా మన దేవుళ్ళు ఉంటాయి అక్కడ నోట్ల అంతా. ఇక్కడ మాట్లాడితే మనం కమ్యూనల్లా అంటారు, నోటు మీద ఏమన్నా దేవుణ్ణి కొట్టండి, ఒప్పుకుంటారు. ఎక్కడ ఎవరు ఒప్పుకోరు. అట్లా ముస్లిం కంట్రీస్లోనే చైతన్యం కలుగుతున్నప్పుడు ఇక్కడ ఏం బాధనో తెలియదు నాకు. నంబర్ 2, వక్ఫ్ బోర్డులో దాన్ని కంట్రోల్ చేసిన నాయకులంతా అమ్ముకొనేస్తున్నారు ఆస్తులు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొని వచ్చాడు. ఏం చట్టం తీసుకొని వచ్చాడు? దీన్ని న్యాయంగా ఉండేది మీరు తీసుకోండి, ఇది మీకు పంచుతాము అన్నాడు. ఈ ల్యాండ్ బీదలకు పంచుతాము. వక్ఫ్ బోర్డులో సభ్యులుగా నాన్ ముస్లిమ్స్ 2 మహిళల్ని డైరెక్ట్గా పెడతారు అక్కడ అనే దాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. హిందూ దేవాలయాల్లో ముస్లింలు ఉన్నారు. శ్రీశైలంలో కానీ తిరుపతిలో క్రిస్టియన్స్ ఉండేది కానీ అక్కడ ఉండొచ్చు, ఇక్కడ మాత్రం ఉండరాదు అంటే ఎట్లయితుంది? అందుకే ఇక్కడ హిందువులు కూడా కొట్లాడుతున్నారు, అక్కడ మాకు తీసేసేయండి అని. అక్కడ పూర్తిగా తీసేసినప్పుడు ఇక్కడ పెట్టకుండా ఉంటే దట్ మీనింగ్ విల్ బి దేర్. 80% పాపులేషన్ ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళు కూడా
అన్యోన్యత పెంచుకోవాలి. 20% వాళ్ళు 80% డామినేట్ చేస్తాం, మేము చెప్పిందే వేదవాక్కు అంటే తప్పు కదా. అన్నీ అసలు అంత ఎవ్రీథింగ్ దే ఆర్ మేకింగ్ ఎ డిస్టెన్స్. మేము ఇక్కడ నేను ఉర్దూ యూనివర్సిటీకి ఫైట్ చేసి ఉర్దూ యూనివర్సిటీ తెచ్చాను. ఈ ప్రాంతంలో మొదలుపెట్టింది ఉర్దూ యూనివర్సిటీ ఇవ్వాలన్నాడు నేను ఇక్కడ. ఉర్దూ అట్లే ముస్లింలకు కోట్లు పెట్టి కమ్యూనిటీ ఫ్రీగా షాదీఖానా కట్టించినాడు నేను. కాదు సార్, కడప కలాటైన ఉర్దూ యూనివర్సిటీని మీరు ఇక్కడికి తీసుకొచ్చేసారు. లేదు, కడప కాదు, ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారు, ఈ బిల్డింగ్ ఉంటుంది చూడండి. కాదు పెళ్ళిళ్ళు, ఇది ఫారిన్ పోయేటప్పుడు దుబాయ్కి పోయేటప్పుడు హజ్ హౌస్ నేను తెచ్చింది కడపకి వెళ్ళిపోయింది. ఓకే సార్. నేను నా ఫండ్స్లో అలాట్ చేశాను 5 కోట్లు నేను మినిస్టర్గా ఉన్నప్పుడు. అది ఇక్కడ తీసుకోపోయి కడపకి తీసుకోపోయారు. మళ్ళీ కడపలో పెట్టింది లేదు, చేస్తాను అది లేదు. నేను అనేది చాలా మేము చేస్తున్నాము. ముస్లింకు పెళ్ళిళ్ళు చేస్తున్నాను కదా 30 సంవత్సరాలుగా, ప్రతి సంవత్సరం అందరికి. ఇది వాళ్ళలో అట్లా చైతన్యం రావాలా? ఎక్కడ కనపడుతుందంటే ఎప్పుడు డివైడ్ చేస్తుంటారు, మీరు వేరే మేము వేరే. ఆ చైతన్యం రాకపోతే నువ్వు ఎట్లా అంటే మనం చూద్దాం సార్, భవిష్యత్తులోనైనా చైతన్యం వస్తుందేమో. టీజీ వెంకటేష్ గారు సార్, మీరు 7 పదవులు వచ్చేసారు సార్. 75 ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు గారు వయసు 75. 7 పదవులు దాటిపోయారు 75 ఏళ్ళ వయసులో. చాలా యాక్టివ్గా, వయసులో ఈక్వల్, పదవిలో 0. కానీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కానీ మోదీ గారు కానీ అంతా మేమంతా ఒకటే. వెంకయ్య నాయుడు గారు కానీ అంతా ఏజ్లో ఇది డిఫరెంట్, పవర్ ఈజ్ డిఫరెంట్. చాలా యాక్టివ్గా ఉన్నారు సార్ మీరు అసలుకి. అంటే మామూలుగా డైట్ అదంతా మీరు పొద్దున్న ఏమైనా వ్యాయామం చేస్తారు సార్? అంటే డైట్ ఏమైనా ఫాలో అవుతారు సార్? బాగా అన్నీ ఉంటాయి. నేను 20 సంవత్సరాలు ఫుట్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉంటే 20 మీరు ఆడేవారు సార్ ఫుట్బాల్ ఆడేవాడిని. ఫుట్బాల్ బాల్ కన్నా కాలు కొట్టేవాడిని. బ్యాడ్మింటన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉంటే 20 ఏళ్ళు. వరల్డ్ టోర్నమెంట్ కండక్ట్ చేశాను. సో ఇట్స్ ఆల్ ఫ్రమ్ చైల్డ్హుడ్, స్పోర్ట్స్ లవర్, కల్చరల్ లవర్, ఎవ్రీథింగ్ ఏ టు జెడ్. నేను ఒకటి విన్నాను సార్, మీరు డైట్ బాగా ఫాలో అవుతారు. మీరు ఇంట్లో మాత్రము చిరుధాన్యాలు మీరు తింటారంటే కొర్రలు, హరికలు, ఇవన్నీ కూడా సద్దలు మీరు తింటారు. మీ ఇంట్లో వర్కర్స్ మాత్రము మంచి సోనా మసూరి, బాస్మతి, మంచి మంచి స్వీట్స్ అవన్నీ బాగా తింటారు. మీరు మాత్రం ఇవి తింటుంటారు అని అంటారు సార్. అంటే నా వైఫ్ ఏమో ఫర్టిలైజర్స్, ఎరువులు ఇవి వేయకుండా పండించి, అదేమో ఎంప్లాయీస్ వాళ్ళు భోజనాలకు వాళ్ళ రైస్ తింటారు. మేము వాళ్ళు తినే కొర్రలు అంతా మేము తింటాము. ఇట్స్ ఆల్ చేంజ్డ్ వరల్డ్ దిస్ ఈజ్. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ అలవాట్లు మర్చిపోకుండా ఇవి తింటే, రాయలసీమ ఫుడ్ తింటే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ అదేదో పనిష్మెంట్ మాదిరి వాళ్ళు ఫీల్ అవుతారు. ఏం చేస్తారు? ఓకే సార్.